శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఓషి మనం ఇట్లా అన్నమో లేదో బందోబస్తు పెట్టిరు కదా. ఎక్కడా? ఇంకెక్కడా? పెట్రోల్ బంకుల కాడ. అరే ఏం జనాలు ఉన్నారా, నిజం చెప్పులేసుకొని గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది అన్నట్టే ఉన్నదిగా. మరంతే కదా, జనాలకు నిజం కన్నా అబద్ధమే జల్దీని ఎక్కుతుంది. ఒక దిక్కు పెట్రోల్ సరఫరా మంచిగానే ఉన్నదని సర్కార్ చెప్తూనే ఉన్నది, అయినా చూడుండికి జనాలు ఎట్లెగబడ్డారో బంకుల మీద. బంకులల్లో పెట్రోల్ ఉన్నదని ఎవ్వరు ఆగం కావద్దని సర్కారు కొలుపు పెట్టి చెప్తుంటే ఈ జనాలు తలుపు పెట్టినట్టే చేస్తున్నారు. పబ్లిక్ కు ఇంట్లున్న క్యాన్లు గిన్నెలు గిలాసాలు పట్టుకొని బంకుల కాడ బార్లు తీరిండ్రు. ఆదిలాబాద్ నుంచి అమలాపురం దాకా గిదే కథ. ఇక పట్నంలోనైతే మరీ అధ్వానంగా తయారైన జనాలు ఇవి కూల్ డ్రింక్స్ బాటిల్లో అనుకునేరు, కాదు పెట్రోల్ బాటిలే. ఇక చూడుండ్రి, ఏకంగా డ్రమ్ములే పట్టుకొచ్చి నింపుకుంటున్నారు. ఇంకా నయం, ఏదైనా ట్యాంకర్ తెచ్చుకుంటే అయిపోవుగా, మీ కరువుగా అలిపోను. ఏ బంకు కాడ చూసినా కిలోమీటర్ల కమానం పొడుగుతా లైన్లున్నాయి. సెంట్రల్ మంత్రి బండి సంజయ్ అన్న రాష్ట్ర ప్రభుత్వం బంకు ఓనర్లు కూడా కావాల్సినంత స్టాక్ ఉంది, ఎవ్వరు టెన్షన్ పడద్దు అని చెప్తున్నారు. జనాలు అనవసరంగా పానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. అక్కడో ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిచి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్ కావల సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. ఎవరెంత చెప్పినా ఇంటలేరుగి జనాలు. ఇన్నొద్దులు 200 పెట్రోల్ కొట్టించేటోళ్ళు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయమని అంటున్నారట. పెట్రోల్ ఉంది కానీ చెప్పేటోళ్ళు లేరు కదా సార్. స్టాక్ ఉన్నాయి కానీ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వస్తుంది స్టాక్ ఉన్నది, ఆల్రెడీ స్టాక్ ఉన్నా అని మనకు తెలిసిన వాళ్ళకి తెలియదు కదా సార్. ఉన్నది కానీ పబ్లిక్ ఆగుతలేరు చెప్పినా కానీ వస్తుంది. మొత్తం అందరు ఫుల్ ట్యాంక్ వేసుకుంటారు. అవును సార్. మరి ఎవరు చెప్తే ఇంటరో గాని రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు, పోలీసుల బందోబస్తు గట్టిగానే ఉన్నది. ఓ పబ్లిక్ ఇంటున్నారా, పెట్రోలు కావాల్సినంత సరఫరా ఉన్నదట. బంకుల కాడ బాలు తీరి పరేషాన్ చేయకుండ్రి, సరేనా? ఇది అక్కడ ఉమ్మన్ పోయిండు కదా జీవన్ రెడ్డి సార్ పార్టీకి నీళ్ళారగించి. పోయిండా పొమ్మని తట్టు పొగ పెట్టిర్రా? పొమ్మనేటట్టు పొగ పెడితే ఎంతమంది పోయి బతిమలాడిని చెప్పు జీవన్ రెడ్డిని. ముందు నుంచి బతిమలాడింది తెలుస్తున్నది కానీ వెనక నుంచి చేసింది ఎవరికి తెలుసు చెప్పు? అంటే వెనకాల రాజకీయం వేరే ఉన్నదనంటవా? నేనెందుకంటా అనేటోళ్ళు అంటున్నారు. ఇంతకు పెద్ద మనిషి ఏమంటున్నాడు? నువ్వే నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు, సహచరులు, ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. హస్తం పార్టీతోనున్న ప్రేమానుబంధాలకు నీళ్లారగించి దండం పెట్టిండు జగిత్యాల జీవన్ రెడ్డి సారు. ఇన్నేళ్లు కరీంనగర్ అంటే జీవన్ రెడ్డి సారే గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలా. గసొంటిది 3 రంగుల కండువా మెడలకెళ్లి తీసి రాజీనామా ఉత్తరాన్ని హైకమాండ్ కు పంపిండు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను అడుగుతున్నా, ఎవరా ఇవేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? నాకు అర్హత లేకనా? అరే ఓ పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి ప్రభుత్వ తలగాదారు ఆడేవడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు చెప్పవే? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. ఎందుకు సార్, ఎక్కడ జడింది పార్టీకి మీకు? కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు మడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. నువ్వు అడగదొక్కది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను
పెద్ద పెద్ద ప్రశ్నలే వేసిండు. జీవన్ రెడ్డి సార్కున్న బాధలే పార్టీల చాలా మందికి ఉన్నాయట. వాళ్ళు బయటకు వస్తలేరు, నేనొచ్చినా అని అంటున్నాడు. విసిరినదా విధిగాలం. ఎందుకు ఏమైంది? శోకం పెట్టి ఏడ్చే అంత బాధ ఏమొచ్చింది? ఏం చేయమంటావు చిన్ని, గ్యాస్ ఆదా చేద్దామని కరెంట్ స్టవ్ తెచ్చుకుంటే రాత్రి గాలి వానకు కరెంట్ పోయింది. అయ్యా పగోళ్ళకు కూడా రావద్దు నీ పరిస్థితి. సరే వంటతోటి తంట లేకుండా బయటకు పోయి తిందామనంటే బండ్లే పెట్రోల్ అయిపోయింది. అబ్బా రా కొడక, దురదృష్టం మొత్తం వైఫై లెక్క నీ సుట్టే ఉన్నది పో. గంత బాధ పడే బదులు నాకు ఫోన్ కొడితే ర్యాపిడో ఒక పంపుదు కదా. ఆ పని కూడా చేసిన. బుజ్జమ్మకు ఫోన్ చేసి టిఫిన్ డబ్బా పంపు అంటే ర్యాపిడో బుగ్గాలే. వద్దురా సిరి, ఇంతకన్నా విని నేను తట్టుకోలేకపోతున్నా. మరి ఇవాళ తిన్నావా లేదా? గంటలనే కరెంట్ వచ్చింది గాని. ఓష్ని గంట లోపట్ల గిన్ని గొరాలు జరిగినాయా? అంతే, టైం మనది కానప్పుడు గట్లనే ఉంటది. ఈ గీల పరిస్థితి కూడా గట్లనే అయిందట. ఇంట్లో బుక్ ఇచ్చమన్నాము అంతే, అప్పుడు తీసుకున్నారు సిలిండర్. ఎంత అద్భుతమైన మనుషులు, ఏం కదా మనుషులు మాత్రం మారు దొంగతనం సిలిండర్ కూడా దొంగతనం. పొద్దున ఉన్నాము, సిలిండర్ లోపల బుక్ పెట్టామంటే సిలిండర్ సీసీ కెమెరా లేవు. వీడియో చూసే కన్నా సిలిండర్లు ఒకటి నాకు ఇప్పుడే 3 వినాయి. మూలిగే నక్క మీద తాటిపండు రాలుడంటే గిదే కావచ్చు. దుర్మార్గుల్లారా, ఎట్లా మనసొప్పిందిరా మీకు? గ్యాస్ ఏజెన్సీ కాడ లైన్లో పెట్టిన సిలిండర్లు కొట్టేసిండ్రట. 2 సిలిండర్లున్నా నింపుకొని ఓరకు పెట్టుకునే రోజుల్లో ఉన్నా సిలిండరే దొబ్బేసుకపోతే ఇక వాళ్ళ పరిస్థితి ఏందుల్లా పాపం. నా సిలిండర్ పోయి నీరు పెట్టినది ఈ బుద్ధి మొత్తం 4 సిలిండర్లు పోయినాయంట. మొత్తం 3 సిలిండర్లు 4 సిలిండర్లు పోయినాయంట. అనంతపురం జిల్లా గుత్తిల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముంగట జరిగిందట ఈ ఘోరం. కంపెనీ లోపల మనుషులు నిలబడే బదులు సిలిండర్లు క్యూలో పెట్టి నీడ పట్టిన కూసున్నారో లేకపోతే ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారో గాని ఇంతల్నే వీళ్ళ కన్నులు కప్పి 4 సిలిండర్లు ఎత్తుకుపోయిందట. గ్యాస్ కోసం తిప్పల పడుతుంటే ఇప్పుడున్న సిలిండర్ కూడా పోయిందని పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఏజెన్సీల కాడ సీసీ కెమెరాలన్నా పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీరు మామూలు దొంగలు కాదురా నాయన, సీజన్ బట్టి మీరు టార్గెట్లు మార్చుకుంటున్నారు. జనాలు జర పైలం. అవును సిరమ్మ, అక్క కానొస్తలేదు అంటే అన్నావు గాని ఆ పిలుపు ఎంత మంచిగుంది. అక్కను వలకరిద్దామంటే కానే వస్తలేదు. ఓ పిల్ల, నా ముంగటంటే అన్నావు గాని బుజ్జి ముంగలనకు, నన్నే అక్కంటవా అని శంగ గుర్తది. అయ్యో ఎందుకు? మనందరికంటే ఆమెనే చిన్నదని ఆమె ఫీలింగు. ఎహే, నేను అన్నది షర్మిలక్క గురించి. ఓష్ అట్లనా? ఇంకా నేను బుజ్జమ్మనే గట్ల పిలిచినవేమో అనుకుంటి. సరిపోయింది. అగో నువ్వు అడిగినవో లేదో షర్మిలక్క కారు తోలుకుంటూ వస్తున్నది. అదేంది అక్క కారు దిగి అరటి పండ్లవే ఆందోళతుంది అనుకుంటురా? అక్క ఏం చేసినా అర్థం పరమార్థం అంతరార్థం ఉంటది కదా. కాంగ్రెస్ కండువ కప్పుకున్న కాంచెలి పబ్లిక్ తరపున తెంపు లేకుండా కొట్లాడుతుంది షర్మిలక్క. అందులో భాగంగానే అరటి రైతుల తరపున పోరాటం మొదలుపెట్టింది. నారు పోసి నీరు పెట్టి పంట తీస్తే అగ్గువ కడుగుతున్నారు. పంట దాచిపెట్టుకుని ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు దళారులు. రైతులకు మాత్రం చేసిన అప్పులు వాటి మిత్తిలే మిగులుతున్నాయని చెప్పుడుతోటి అరటి గెలల వ్యాన్ వేసుకొని కడప కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా సొంతంగా నడుపుకుంటా పోయింది. నడుమ దళారులను బతికిచ్చే బదులు కోల్డ్ స్టోరేజీలు పెట్టి రైతుకు నచ్చినప్పుడే అమ్ముకునే సౌలత్ దేవాలని కొట్లాడుతుందన్నట్టు. మా ఊర్లే సగం పంట భూమి మాదే తెలుసా? అబ్బో, అంటే నువ్వు పెద్ద భూస్వామివే. నేను కాదు, మా తాత భూస్వామి. అయ్యో, మీ తాత భూమి మీదే కదా. ఉంటే మాకయ్యేది. అంటే ఇప్పుడు లేదా? ఇప్పటిదాకా ఆగినాడు, అప్పుడే అడ్డికి పౌషర్ అమ్మిండట. అబ్బా, ఎంత పెద్ద తప్పు చేసిండ్రా. మా బాపు కూడా గదే అంటాడు, అమ్మిన భూమి ఇప్పుడుంటేనా. అయినా భూమికి గీతీర రెక్కలొస్తాయని ఎవలూహించిరు చెప్పు. మరే అప్పట్లా ఎకరాలకు ఎకరాలు భూదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుంట భూమి కోసం మడ్డలు చేసేటోళ్ళు మోపైతున్నారు. భూమి అంటే గుర్తుకొచ్చింది, ఈ ఊర్లో ఏమైంది అనుకున్నావు? ఓయమ్మా, ఏమైంది? భూకంపం వచ్చినట్టు జనమంతా ఒక్కతాన చేరిర్రు అనుకుంటురా? కానీ ఇది భూకంపం కాదు, భూమి తెచ్చిన పంచాయతీ. అవునుల్లా, భూమి కోసం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పాలోళ్ళు కొట్టుకోగా చూసినాం కదా. ఇప్పుడు 2 ఊర్లు కొట్టుకుంటున్నాయి. ఒకప్పుడు పెంట కుప్పలు పోసుకున్న భూమి కోసం 2 ఊర్లు కుమ్ములాడుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లా కిచనపల్లి అక్కనపల్లికి నడుమ లొల్లేసింది.
కిచనపల్లి ఊరోళ్ళు 30 ఏండ్లుగా పెంట కుప్పలు పోసుకుంటుండగా కొత్తగా ఏర్పడ్డ అక్కనపల్లికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు ముగ్గు పోసుడు మొదలుపెట్టిరు. ఇక అక్కడితోటి లొల్లి షురువైంది. ఈ జాగా మా ఊరిదంటే మా ఊరిదని ఊరంతా మీద పడి కొట్టుకున్నారు. గ్రామ స్వరాజ్యం రావాలంటారు గాని గ్రామాలలో స్వతంత్రం ఎక్కువనే అయింది. ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, కోర్టులున్నాయి, చూసుకోవాలి గాని ఇట్లా పాలోళ్ల పంచాదుల లెక్క మీద పడి కొట్టుకునుడేందుల్లా పోలీసు వాళ్ళు వచ్చి ఆగబట్టి దెబ్బలు తాకిన వాళ్ళను దవాఖానలేసి వైద్యం చేపిస్తున్నారు. భూమి కోసం భుక్తి కోసం మరలబడ్డ తెలంగాణ వారసత్వాన్ని కండ్లకు గట్టినట్టు చూపెట్టిరు పో. అవును సిరమ్మ, ఇదే నెలరా? మార్చి మారదారా? నెల అన్నప్పుడు 30 రోజులు గడవాలి కదా. ఇది 30 రోజుల నెల లెక్క లేదురా, 360 రోజుల లెక్క ఉంది. అవును, పండుగలు ఇదే నెలలా, పరీక్షలు ఇదే నెలలా, యుద్ధాలు ఇదే నెలలా, ఆఖరికి వానలు కూడా ఇదే నెలలా. నిన్న రాత్రి వాన చూసి అనుమానం వచ్చింది, ఇది నిజంగా మార్చి నెలనా నేనే గజని లెక్క అయినా అని. అదే కదా, ఎండలు దంచుతాయని అనుకుంటే వానలు దంచుతున్నాయి చూడు. వడియాలెండబెట్టుకునే యాళ్ళ వడగల్ల వానలేందయ్యా. మాపటి జాము ఎండతోటి మంటలు పుట్టించి పొద్దుగూకే వరకు గాలిదేవుడు వానదేవుడు పోటీ పడ్డరు. ఆళ్లతోని పాటుగా రాళ్లు కూడా మూటగట్టుకొని వచ్చిండ్రు. పట్నం మీద ఎప్పటికెల్లో పగబట్టినట్టు పట్ట పడ్డది. హైదరాబాద్ లా 2 గంటల పాటు వానదేవుని ప్రతాపానికి రోడ్లు జలమయం, జంక్షన్లన్నీ జామ్ అయినాయి. ఎండాకాలమే కదా అని వానకోట్లు చెత్తీర్లో అటక మీద వారేసిండ్రు. ఏ జాగ్రత్తలు లేకుండా బయటికెళ్ళిండ్రు. అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు డ్యూటీలకెళ్లి ఆఫీసులకు పోయేటలకు అందుకున్నది. ఇక రోడ్లు మొత్తం జలపాతాల లెక్క పరవలు దొక్కినాయి. మామూలప్పుడే పట్నం ట్రాఫిక్ గురించి తెలిసిందే. ఇక గీ రేంజ్ల వానంటే ఎట్లుంటది? ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి జనాలు ఇండ్లు చేరే వరకు అర్ధరాత్రి అయింది. అప్పుడే అయిపోలేదు. తెలంగాణకు అటు ఆంధ్రాకు ఇంకా 2-3 రోజులు వానలున్నాయట. ఎప్పుడు పడితే ఏడ పడతాయి అనేది పక్కన పెడితే ఎండాకాలమే కదా అని అస్సలు లైట్ తీసుకోకుండ్రి. వాతావరణ శాఖల మాటలు కూడా చెవున పెట్టుండ్రి. అన్ని కాలాలకు సిద్ధంగా ఉండుండ్రి. బార్డర్ల సైనికుల లాగా అన్ని కాలాలల్లా అలర్ట్ ఉండాల్సిందే. ఇవాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.